మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకి పెడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక యాత్ర జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నా కానీ దేవుడు ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కాలము నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మన ఆయుష్ కాలంలో మరొక దినము పొడిగిస్తూ మనకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము దావీదు రాసిన కీర్తన 22వ కీర్తన మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగము చాలా సందర్భంలో మరి గుడ్ ఫ్రైడే సందర్భంలో ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉంటాము. అలాగే ఆదికాండము 22 అధ్యాయము, యెషయా గ్రంథము 53 అధ్యాయము, మరి ఈ యొక్క మాటలన్నీ కూడా గుడ్ ఫ్రైడే సందర్భంలో మనము ధ్యానిస్తూ ఉంటాము. 22 అధ్యాయంలో కూడా మొదటి వచనం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు పలికిన శిలువ మీద పలికిన మాటను ఇక్కడ జ్ఞాపకము చేయబడతా ఉంది. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట 22 అధ్యాయం మొదటి వచనం ద్వారా మరి శిలువలో పలికిన మాటను ఈ మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడిచితివి, నన్ను రక్షింపక, నా ఆర్తదని నీ వినక నువ్వెలా దూరంగా ఉన్నావు అని ఈ రెండు ప్రశ్నలు ఈ హృదయ కాలము దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని చాలా సందర్భంలో మనం దేవుని వదిలేస్తాం కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదలడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చేయి విడవడానికి దేవుడు ఇష్టపడ్డాడు కానీ మన చేయి మాత్రము ఎప్పుడు విడవక దేవుడు మనల్ని అనుదినము జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్టయితే మరి శిలువ మీద పలికిన మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. నా దేవా, నా దేవా, నీవేలా నన్ను విడిచితివి, నన్ను రక్షింపక, నా ఆర్తదని వినక నీవెలా దూరంగా ఉన్నావని ఈ రెండు ప్రశ్నలు హృదయ కాలము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరబడతాయి. దేవుడు ఆ ప్రార్థన విని జవాబుని గ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ప్రేయర్ దట్ క్యారియర్స్ అస్ ఫ్రమ్ ద గ్రేట్ సఫరింగ్ టు గ్రేట్ జాయ్. హల్లెలూయా. మన శ్రమలనందు మనం ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడైతే ఆ శ్రమలలో దేవుడు మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు తన జీవిత కాలమంతా కూడా దేవుడికి ఏ రీతి అయితే మొరపెడుతున్నాడో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం మొరపెట్టడం నేర్చుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతాము. శ్రమలో దేవుని వెతకడం ఎంతో గొప్ప కార్యము. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ప్రార్థన చేసి దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు దేవుడు మన శ్రమల నుంచి మనల్ని విడిపించి తిరిగి మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 2వ వచనంలో చూసినట్టయితే, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేను, అయినా నువ్వు నాకు ఉత్తరము ఇవ్వకపోయిన మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొరపెట్టడము అనేది మనం దేవునితో మాట్లాడుతున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడగలుగుతాము. మన ప్రార్థన విన్నపములు దేవునికి తెలియచేయాలి. ఇక్కడ దావీదు అంటా ఉన్న మాట చూసినట్టయితే, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, ఉదయకాలంలో దేవునికి మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు. రాత్రి వేళ మౌనంగా ఉండటలేదు.
అయినా నీవు నాకు ఉత్తరం ఇవ్వకపోయి అనే మాట జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే 42వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, నీ దేవుడు ఏమైనను వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నీళ్లు నాకు అన్నపానంలాయను అనే మాట జ్ఞాపకం చేయబడతాను. కొన్ని సందర్భంలో మరి సేవకులు కానీ, విశ్వాసులు కానీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు కానీ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమయ్య మీ దేవుడు మీకెందుకు శ్రమ కలిగిస్తున్నాడు, ఎందుకు కష్టం కలిగిస్తున్నాడు, ఎందుకు దుఃఖం కలిగిస్తున్నాడు అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక శ్రమ మనకు ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్షను నిరీక్షణిస్తుంది, నిరీక్షణ దేవునికి సమీపంగా చేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం శ్రమలలోనే దేవుని వెతకగలుగుతాము, కష్టంలో దేవుని వెతకగలుగుతాము. అన్నీ ఉన్నప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటాం. చాలా సందర్భంలో మనకు అన్నీ కలిగి ఉన్నప్పుడు మనం దేవుని విడిచిపెట్టే వారిగా ఉంటాము. కానీ కొన్ని సందర్భంలో మనం దేవుని వెతుకుతున్నాము, శ్రమలో మనం ఉన్నాము, కష్టంలో మనం ఉన్నప్పుడు దేవుని వైపు మన హస్తాలు చాపి మనం ప్రార్థన చేయగలిగినప్పుడు మనలో దేవుడు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తున్న బట్టి ఈ వాక్య భాగంలో దేవుడు హృదయకాలం మనందరితో మాట్లాడబోతా ఉన్నాడు. నువ్వు ఇజ్రాయెల్కు చే సూత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. నిజమే, సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన ప్రియ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తును మన నిత్యము ఈ లోకానికి పంపి ఉన్నాడు. నిత్యము దేవాది దేవుడు సూత్రారుడై ఉన్నాడు. నిత్యము దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో ఈ గడియలో కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మా పితరులకు నీ యందు నమ్మకించి ఉన్నారు, వారు నీ యందు నమ్మకించి ఉన్నారు, నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా. మన పితరులు ఎంతోమంది లోకాన్ని వదిలివేసి వెళ్ళిపోయినా కానీ ఒకానొక సమయంలో వారందరూ కూడా దేవుని వైపు చూశారు. దేవుడు వారిని రక్షించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా నేర్చుకోవాలి దేవుని వైపు చూడడము, దేవునిని మొరపెట్టడం నేర్చుకోవాలి. మనం చూసినట్టయితే 100వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. మనం కీర్తనలు 100వ కీర్తన చూసినట్టయితే, యెహోవా దేవుడని తెలుసుకునండి, ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలమై ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరినీ కూడా దేవాది దేవుడు ఈరోజు ఈ గడియలో ఈ సమయంలో కూడా మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దేవుడని తెలుసుకునండి. దేవుడు నిజమైన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు యేసుక్రీస్తు ఈ సమయంలో కూడా మనకు సమీపంగా ఉండి మనల్ని చూస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని పుట్టించాను. హల్లెలూయా. దేవుడు మనల్ని లోకానికి పంపించి ఉన్నాడు. కొద్ది సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ యాత్ర జీవితంలో కొన్ని సంవత్సరంలో ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనల్ని పంపి ఉన్నాడు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని చాలా సందర్భంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత బిడ్డకు పేరు పెట్టడం విషయంలో కానీ, మరి ఒక బిడ్డ ఒక 21st డే చేసే సందర్భంలో ఆ బిడ్డకు ఏమీ తెలియదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు చిన్న బిడ్డలు, నెలల బిడ్డలుగా ఉంటారు. వారికి ఏమి చేస్తున్నాము వారికి ఏది కూడా వారికి తెలియదు. వారు పెద్దగా అయిన తర్వాత రక్షణ అనుభవం కలిగినప్పుడే వారు సమస్తము తెలుసుకోగలుగుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక బిడ్డ పుట్టినప్పుడు తనకు ఏమీ తెలియదు. మనము వారి గురించి వారి పేరు పెట్టి అనేక సందర్భంలో మనము వారి కొరకు ఆ పేరు పెట్టిన సందర్భంలో అందరినీ పిలిచి మరి లంచ్ కానీ డిన్నర్ కానీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆ సమయంలో చిన్న బిడ్డలకు ఏమీ తెలియదు. ఒక మనిషి తన జీవితంలో తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని తనకు మొదటగా ఏమీ తెలియదు. తను పెరుగుతున్నప్పుడు బాలుడిగా ఉండి యవనస్తుడిగా ఉండి యవనస్తు నుంచి మధ్య వయసు వరకు వచ్చి మధ్య వయసు నుంచి మరి వివాహం చేసుకొని మరి దేవుడు అనుగ్రహించి గర్భఫలాన్ని పొందుకున్న తర్వాత వారు మధ్య వయసు నుంచి వృద్ధాప్య వయసుకు వెళ్తూ ఉంటారు. ఒక మనిషి జీవితం ఎలా తెలుస్తుందంటే పుట్టినప్పుడు ఏమీ తెలియదు, కానీ ఒక మనిషి తన జీవిత కాలం అంతా కూడా జీవించి ఈ లోకాన్ని వదిలివేసే సమయంలో తన జీవితం ఎలా ఉంటుందో అనేక మంది
మాట్లాడుతూ ఉంటారు. అందుకే వాక్యం ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఒకని జన్మదినము కంటే మరణ దినం ఎంతో మేలు. నిజమే, జన్మదినంలో ఆ మనిషి యొక్క జీవితం ఏమీ తెలియదు, కానీ తను జీవించిన కాలం అంతా కూడా తిరిగి చనిపోతున్నప్పుడు ఆ మరణం అనేది ఎంతో మేలుగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఒకానొక సందర్భంలో చనిపోవలసిందే. కానీ ఆ చనిపోయే మధ్యలో నీ జీవితము, నీ జననం మొదలుకొని నీ జీవితము ఎలా జీవించావు అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నన్ను మౌనంగా ఉండుటలేదు. అయినా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వకపోతే, నువ్వు ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద ఆసీనుడైన మా పితరుని నీ యందు నమ్మికించిరి, వారు నీ యందు నమ్మికించగా నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనందరినీ కూడా రక్షిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవునికి సమీపంగా జీవించినప్పుడు మనం రక్షణ పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కర్ణింపక తను చంటి బిడ్డను మర్చునేమో, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని నిత్యము మార్చే దేవుడు కాడు. నేను మిమ్మల్ని నా అరచేతిలో చెక్కుకున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలరా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చంటి బిడ్డను తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరవను, నేను అరచేతిలో చెక్కుకున్నాను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలు, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే, మనము దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, మనం దేవుని వెతికినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని యందు నిత్యము మనం ఆనందించినప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ మర్చిపోయినా కానీ దేవుడు మనల్ని నిత్యము మరువడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. వారు నీకు మొరపెట్టగా విడుదల నొందిరి. హల్లెలూయా. దేవునికి మొరపెట్టిన వారందరినీ కూడా దేవుడు వారికి విడుదల దయచేస్తాడు. శ్రమలో మొరపెట్టడము, కష్టంలో మొరపెట్టడము, ఇబ్బందుల సమయంలో మొరపెట్టడము, ఇరుకుల నుంచి మొరపెట్టినప్పుడు విశాలంలో దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజల, వారు నీకు మొరపెట్టగా వారు మొరపెట్టగా విడుదల నొందిరి, నీ యందు నమ్మికించున్నారు, సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలరా, దేవుని మీద ఆధారపడినప్పుడు మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. అపోస్తుడైన పౌలు అంటాడు కదా, ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజల, వాక్యము బోధించడంలో నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను అనే మాట జ్ఞాపకము చేస్తాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, వాక్యము బోధించినప్పుడు అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సగ్గమా, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, సువార్త గురించి నేను సిగ్గుపడవాను కాను, సువార్తను గురించి నేను సిగ్గుపడవాను కాను. ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు. అపోస్తులైన పౌలు కూడా ఈ మాట తెలియజేసే, సువార్తను గురించి నేను సిగ్గుపడవాను కానీ ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీక్ దేశస్తునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉంది. హృదయకాలము దేవుని శక్తి మన మీద దేవుని శక్తి మన మీద ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటాడు కదా, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూసినట్టయితే, లెమ్ము తేజరిల్లుము, వెలుగుని మీద ప్రకాశించినది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజ, ఆ వెలుగును నువ్వు చూడగలగాలి అంటే నువ్వు లేచి నిలబడాలి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటితో కమ్ముకొనుచున్నది, కటిక చీకటిలో జనులు కమ్ముకొనుచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు ఈ హృదయ కాలం దేవుడు తన వెలుగును మనకు మీద ప్రకాశించి ఉన్నాడు. మనము లేవగలిగితే, దేవునిని మొరపెట్టగలిగితే, దేవునికి స్తోత్రములు చెల్లించే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ వెలుగును మనం చూడగలుగుతాము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి చీకటితో కమ్ముకునొచ్చినది, కటిక చీకటిలో జనులు కమ్ముకునొచ్చినది, యెహోవా నీ మీద ఉదయించెను. హల్లెలూయా. దేవుడు మన మీద ఉదయించి ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా కీర్తనకారుడు దావీదు మహారాజు మాట చూసినట్టయితే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మికించి వారు సిగ్గుపడకపోయిరే. దేవుని వాక్యాన్ని మనము ఆధారం చేసుకున్నప్పుడు, వాక్యము బోధించడంలో, వాక్యము విని ఇతరులకు మనం తెలియచేయడంలో ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఆ వాక్యము వారిని రక్షిస్తుంది. ఆ వాక్యమైన దేవుడు వారిని విడిపిస్తాడు. వారి కష్టముల నుంచి, బాధల నుంచి, దుఃఖముల నుంచి విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 22వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే, నేను నరుడను కాను, నేను పురుగును. నిజమే, ఎంతోమంది దేవుని సేవకులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది వారు చనిపోయిన ముందు చెప్పుకునే మాట ఈ మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తునీకరించబడిన వాడును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు తన ముఖం మీద వేశారు, వెనక తల మీద నుంచి కొట్టి ఉన్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇవన్నీ కూడా యేసయ్య భరించడానికి కారణము మనల్ని విడిపించడానికి, మనకు రక్షణ కలగచేయడానికి, మన పాపములకు ప్రాయచిత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో మరణించడం ద్వారా ఈరోజు మనం రక్షణ అనుభవంలో ఉన్నాము. ఆ రక్షణ అనుభవం మనం పొందుకున్నప్పుడు ఇతరులకు రక్షణ సువార్త ప్రకటించవలసిన వారై ఉన్నాం. అందుకంటే నేను నరుని కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తునీకరించబడిన వాడును. నన్ను చూచిన వారందరూ పెదలు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించి ఉన్నారు. కల్వరి శిలువలో యేసు ప్రభు మరణం సమయంలో ఆయనను ఎంతగానో అపహసించి ఉన్నారు. ఎన్నో అవమానకర మాటలు మననిత్యము యేసయ్య భరించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే అంటున్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడేవాడు, ప్రజల చేత తునీకరించబడేవాడై నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించి ఉన్నారు. ఇదే కాలము మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు చేసిన మేలను మర్చిపోతూ ఉంటాము. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం చెప్తున్నా, కానీ ఈరోజు ప్రజలందరూ కూడా నటన జీవితాలు జీవిస్తూ ఉంటారు. భక్తి జీవితాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ నిజమైన భక్తి ఉండదు. కేవలము పెదవుల మటుకు నటన జీవితము. హృదయ తలంపులు వేరేగా ఉంటాయి, హృదయ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఈరోజు దేవుడు ఇంతగా దీవించి ఆశీర్వదించినా కానీ దేవుని మర్చిపోయి, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఇష్టానుసారంగా పాపంలో జీవించే మంది అనేకులు ఉన్నారు. పెదవులు మట్టుకు మాత్రము నటన జీవితం జీవిస్తూ, పెదవులు నోటి నుంచి వచ్చే మాట మాత్రము చాలా భక్తిపరంగా మాట్లాడేవారు ఉంటారు. కానీ హృదయ ఆలోచనలు పై మట్టుకు మాత్రమే వారు భక్తి చూపిస్తారు. లోపల వారి జీవితాలు భయంకరమైన స్థితిలో ఉంటాయి. ఎంతోమంది ఈరోజు పాపంలో జీవిస్తూనే పాపంలో మరణిస్తూ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుకొని ఆ రక్షణ మార్గంలో జీవించలేక, ఆ రక్షణ మార్గంలో నిలవలేక, కేవలము మనుషుల మధ్య నటన జీవితం జీవిస్తూ మేము రక్షణ పొందుకున్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము కనబడుతున్నారు, కానీ నిజమైన దేవుని బిడ్డలుగా వారు జీవించలేకపోతూ ఉంటారు. చివరికి మధ్యాహ్నతరతలో జీవితాలు ముగిస్తూ ఉంటారు. ఎంతోమంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంతోమంది యవన బిడ్డలు ఆత్మహత్య తలపులతో చిన్న వయసులోనే ఈ లోక ప్రయాసము నుంచి మరణాన్ని ఎంచుకొని దేవుడిచ్చిన ఉన్నతమైన జీవితాన్ని వదిలేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కారణము వారిలో సాతానుడు ప్రవేశించి
వారి జీవితాలను మధ్యాంతరంగానే ముగించేస్తూ ఉన్నాడు. సాతానుని ఎదిరించాలంటే దేవునికి లోబడినప్పుడు సాతానుని ఎదిరించగలుగుతాము. దేవుని యొక్క రక్షణ మనం పొందుకున్నప్పుడు, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అనేకులను బలపరిచి అనేకులకు వాక్యము తెలియజేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ఏ ప్రేయర్ దట్ క్యారియర్స్ us ఫ్రమ్ గ్రేట్ సఫరింగ్ టు గ్రేట్ జాయ్. మన శ్రమల నుంచి ప్రార్థన మనల్ని విడిపిస్తుంది. బిల్లీ గ్రామ్ గారు చెప్పిన మాట, ఇంత గొప్ప స్వార్థ మీరు ఎలా చేయగలిగారు అని ఒక విలేకరి వచ్చి బిల్లీ గ్రామ్ గారిని ప్రశ్న అడిగాడు. బిల్లీ గ్రామ్ గారు చెప్పాడు, ఇంత గొప్ప పరిచర్య చేయడానికి 3 కారణాలు ఉన్నాయి అన్నప్పుడు ఆ విలేకరి అన్నాడు, ఏంటి ఆ 3 చెప్పమని బిల్లీ గ్రామ్ గారిని అడిగాడు. బిల్లీ గ్రామ్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. ప్రార్థన వల్లనే ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప పరిచర్య నేను చేయగలిగానని బిల్లీ గ్రామ్ గారు చెప్పారు. నిజమే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థన ద్వారే మనం అన్నీ జయించగలుగుతాము. ప్రార్థన ద్వారానే మనకున్న శ్రమల నుంచి మనం విడుదల పొందుకుంటాము. ప్రార్థన ద్వారా మనకున్న ప్రతి అవసరతను మన అవసరతలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. బిల్లీ గ్రామ్ గారు అంత గొప్ప పరిచర్య చేయడానికి కారణము ప్రార్థన. హృదయ కలవి మాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థన ద్వారా మనం దుష్టుని జయించగలుగుతాము. ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరించగలుగుతాము. ప్రార్థన ద్వారా ప్రతి దుష్టుని కార్యాలపై దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన మన జీవితాలలో ఉదయకాలం లేచినప్పుడు వాక్యం చదువుకొని, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడే అనుభవం మనకు కలిగినప్పుడు ఈ లోకంలో ఏదైనా కానీ మనం జయించగలుగుతాము. ప్రార్థనలో అంత శక్తి ఉంది. దేవుడు అట్టి కృప మీకును అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన ద్వారా మీ జీవితాలు కట్టుకున్నట్టయితే దేన్నైనా మనం ఎదిరించగలుగుతాము. ప్రార్థన ద్వారా హృదయ కాలము ఈ వాక్యాన్ని ముగించుకుంటూ పోతుండగా ప్రార్థన ద్వారానే ముగించుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి తండ్రి స్తోత్రములైనా హృదయ కాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, 22వ కీర్తన 1 వచనం నుంచి 7వ వచనం వరకు మాతో మాట్లాడి నాయన శిల్వ మరణాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన దేవా, నీకు వందనములు స్తోత్రము తండ్రి. వాక్యం విన్న బిడ్డలు కూడా ప్రతిరోజు వారి జీవితంలో ప్రార్థన ద్వారా వారు కట్టుకొని అనేకులను బలపరిచి అనేకులకు నీ వాక్యం అందించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనలో ఒక రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.